దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్నది. అబ్బా అబ్బా అబ్బా, మన పోలీసుల మర్యాదలు చూస్తే అరే వీళ్ళు పోలీసులా లేకుంటే చుట్టాలా అన్నట్టే చేస్తున్నారు. ఇంత మంచి పోలీసులుంటే ఎట్లనో ఏమో అని మనమే బాధపడేటట్టు చేస్తున్నారు. ఇంతకు ఏం చేసిండ్రో చెప్పు అంటారా? అదేదో మీరే చూడుండ్రి. మాటలు మీరు సిగ్గులేని బతుకులు రండి. ఇన్నారా ఎవరైతే వీడియో తీస్తున్నది వాళ్ళతోనేంది మాటలు మీరు సిగ్గులేని బతుకులు అని ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నదో ఈ మేడం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం. పెద్ద పెద్ద చదువులు చదివి పోలీసు కొలువు తెచ్చుకొని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నదో చూడుర్రి. మరి ఇంతకు అక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఏమంత పెద్ద నేరం చేసిండ్రు? సిగ్గులేని బతుకులని తిట్టేంత సిగ్గు తప్పిన పనులు ఏం చేసిండ్రు అంటే నిర్మల్ ట్రిపుల్ ఐటీల సౌలతులు చక్కగా లేవని పిల్లలు లొల్లికి దిగిండ్రు. దానికే వీళ్ళేదో తీవ్రవాదులు అయినట్టు దేశం రాష్ట్రం తలదించుకునే పనేదో చేసినట్టు సిగ్గులేని బతుకులని తిడుతున్నది. ఎంత మంచి సాంప్రదాయం కలిగిన పోలీస్ మేడమో కదా. చదువుకోనికి చక్కటి వసతులు లేవని లొల్లి చేస్తే సర్కారుకు పిల్లల బాధలు తెలిసేటట్టు చేయాలి. షర్మిల మేడంకు ఆడపిల్లల బాధలు ఇంకింత ఎక్కువ తెలవాలి. కానీ తెలివి లేనంటూ పిల్లలను ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. అయ్యా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు, చదువుకునే పిల్లలు లొల్లి చేస్తుంటే పోలీస్ మేడం ఇట్లా తిడితే మీకే చెడ్డ పేరు వస్తుంది సారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాసర పిల్లల కష్టాలు తీర్చాలి అని షేన్లు శెలకల నుంచి పోలీసుల కంట పడకుండా ట్రాక్టర్ మీద వచ్చినావు. అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏం పరిష్కారం చేయలేకపోయినావు. కానీ ఇప్పుడైనా వీళ్ళ కష్టాలు తీర్చుండ్రి సారు. అట్లనే నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు బూతులు తిట్టిన ఎస్పీ జానకి షర్మిల మేడం సంగతి ఏందో తేల్చుండ్రి. సమాజం మీద కనీస గౌరవం లేకుండా కొలువు చేస్తున్నందుకు నౌకర్ల నుంచి తీసేయండి. లేకుంటే మీకే కాంగ్రెస్ సర్కార్కే చెడ్డ పేరు వస్తుంది. తర్వాత మీ ఇష్టం సార్లు అని అంటున్నారు ఈ వీడియో చూసిన పిల్లల తల్లిదండ్రులు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరితోని చేతులు కలుపుతారో, ఎప్పుడు కలుపుతారో, ఎవరిని తిడతారో, ఎందుకు తిడతారో తెలియక పబ్లికే పరేషాన్ అవుతుంటారు. అవును, ఇప్పుడు ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా? గుర్తొచ్చిన ముచ్చట చెప్పుడు కంటే చూపిస్తేనే మంచిగా ఉంటది కదా. చూడండి. ఓర్ని, ఇదంతా నిజమేనా? మన కళ్ళకు కనిపిస్తున్నదంతా కరెక్టేనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ మంత్రి రోజానేనా చేతులు కలిపి షేక్ ఇచ్చుకున్నది? ఇదంతా నిజమా లేకుంటే ఏఐ జనరేటెడ్ వీడియోనా అనే అనుమానాలు వస్తున్నాయి కదా. వస్తాయి, ఎందుకు రావు? రేవంత్ రెడ్డి సారు చంద్రల్ సారుకు దగ్గరున్నంత వైసీపీ పార్టీలకు దగ్గరోడు కాదు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి గోదావరి బనకచర్ల ముచ్చటకు ముడిపడ్డదే రోజా ఇంట్లా అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రోజా ఇంటికి పోయి చేపల కూర తిని గోదావరి మీద ఉన్న హక్కులు ఆంధ్రోలకు రాసిచ్చిండని ఎప్పటికీ చెప్తుంటాడు. అంటే తెలంగాణకు అన్యాయం జరిగింది రోజా ఇంట్లోనే అన్నట్టు మాట్లాడినట్టే కదా. అసొంటప్పుడు వాళ్ళిద్దరు ఎదురుపడ్డప్పుడు చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చుకునే ఛాన్స్ ఉంటుందా? అసలే ఉండదు. అందుకే ఆ డౌట్ అనుమానం వచ్చిందట ఈ వీడియో చూసిన పబ్లిక్ కు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి రోజాలు ఒకప్పుడు టీడీపీ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళే కాబట్టి మాట్లాడుకున్నారు అన్నట్టు ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా రాజకీయాలు అనేటి మైక్ల ముంగట్టుకొచ్చి మాట్లాడేటప్పుడే ప్రజలను రెచ్చగొట్టేతానికే, అంతేగాని వాళ్ళు ఒక్కటి కాదని కాదు. ఆఖరి కాగమయ్యేది కామన్ పబ్లికే కదా. అధికారం ప్రతిపక్ష పార్టీలంటే అగ్గి మీద గుగ్గిలం అన్నట్టే ఉంటారు. మేము రైతులను, విద్యార్థులను, మహిళలను, నిరుద్యోగులను బాగు చేసినామని అధికారంలో ఉన్నోళ్ళంటే వాళ్ళ బతుకులను సర్వనాశనం చేసిందే మీరే అని ప్రతిపక్షాలు అంటాయి. ఒకళ్ళంటే ఇంకొకళ్ళు అగ్గి మీద గుగ్గిలం తిరగా తుకు ఉడుకుతుంటారు. కానీ ఇవాళ అసెంబ్లీ బయట ఒక గమ్మత్తు ముచ్చట జరిగింది. అదేందో ఒకసారి చూద్దాం పా. అరే గమ్మత్తున్నవేందయ్యా నువ్వు? రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారని మేము మొత్తుకుంటుంటే నువ్వేంది తుమ్మల నాగేశ్వరరావు రైతు ఉత్సవాలు జరుపుతున్నామని ఆహ్వాన పత్రిక ఇస్తున్నావు? రైతులు సంతోషంగా ఉన్నారని చేసే ఉత్సవానికి మమ్మల్ని రమ్మంటే ఎట్లా? ఓర్ని ఇదెక్కడిచ్చంతంరో అన్నట్టు నవ్వుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు రైతు ఉత్సవాల కారటిచ్చి
తప్పకుండా రావాలి అన్నట్టు చెప్పిండు. అసెంబ్లీ జరుగుతుంటే బయటికి వచ్చిన వాళ్ళు ఇగో గిట్లా కలుసుకొని మాట్లాడుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఆహ్వాన పత్రికల ఏదో తప్పు ఉన్నది, దీని సంగతి ఏంది అన్నట్టు అడుగుతుంటే కేటీఆర్ సారు అది ఇడిచిపెట్టు అన్నట్టు వేరే ముచ్చటేదో మాట్లాడిండు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో కొత్తగా కట్టిన టీజీ ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ కంపెనీలను షురూ చేసే కార్యం చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. అట్లనే తెలంగాణ రైతు ఉత్సవాలు కూడా చేస్తున్నారట. అగో దానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రావాలి. తెలంగాణ రైతులు ఎంత సంబరంగా ఉన్నారో చూడాలి అన్నట్టు చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీలు నవ్వుతున్నారట. మరి తుమ్మల నాగేశ్వరరావు అడిగినందుకైనా కేటీఆర్ రైతు ఉత్సవాలకు పోతాడో లేకుంటే దాంట్లో కూడా ఏమన్నా తప్పు ఉంటే దొరకబట్టి సర్కార్ చెవులు విండుతాడో చూడాలిగా. వెనకట పిల్లలు పిల్లగాడు చూడకపోయేదట, పిల్లగాడిని చూడకపోయేదట. పెద్దలే చూసి అన్ని మాట్లాడుకుని పెళ్లి చేసేదట. కానీ ఇప్పుడు కాలం మారింది కదా, ఒకసారి పెళ్లి ఓకే అయిందంటే ఎన్నెన్నో చిత్రాలు జరుగుతున్నాయి. ఎక్కడ లేని ఉపాయాలు పుట్టుకొచ్చి గత్తర లేపుతున్నారు. చూడండి గసంటే శుభమాని పెళ్లి చేసుకోబోతుంటే ఈ శవాల తీరుగా నీళ్ళల్లో వండుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చేంద్రా అయ్యా. ఆ నడుమ గిట్లనే ఒకడు బాగా దాగి చెరువులో వండుకుంటే పోలీసులు సచ్చిండు కావచ్చని చెయ్యి వాటి గుంజితే లేచినం తీరుగా ఈ నీళ్ళల్లో వండుడేంద్రా. మీకు ఈగురం చెప్పినోడేవాడు? ఈ చిత్రాలను ఫోటోలు తీసేటోడేవాడు? ఇదేం ప్రీ వెడ్డింగ్ షూట్ రా బాబు. ఇష్టం ముదిరితే పిచ్చి ముదిరితే ఎర్రి అంటారు అన్నట్టు చేసిండ్రు కొత్త పెండ్లి జంట. అసలు పెళ్లికి ముందు పిల్లగాడు ఒకల మొక్కలు ఒకరు చూసుకోవద్దు. పెళ్లి మండపంలో ఇద్దరికి అడ్డంగా పెట్టిన బట్ట తీసేదాకా ఒకరినొకరు చూసుకోవద్దు. కానీ అదేందో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అట. చెట్లు పుట్టలు తిరిగి శంగ ఎగురుకుంటా ఫోటోలు దిగుడట, గుట్టలెక్కుడట, గుడులలో డ్యాన్సులు వేసుడట. అవన్నీ అయిపోయినాయని ఇప్పుడు ఇగో ఇట్లా శవాల తిరిగా నీళ్ళలో వండుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. బట్టలు మొత్తం దడవంగా గజ సలివెట్టంగా ఫోటోలు దిగుడేందో, సిగ్గుశరం లేకుండా సచ్చినట్టు నీళ్ళలో వండుడేందో ఏమో పోన్రి అని గులుగుతున్నారట ఈ ఫోటోషూట్ గత్తర చూసిన పబ్లిక్ కూడా. అసెంబ్లీలకు వచ్చే ముంగట ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు గట్టిగా సమాధానాలు చెప్పాలి. సర్కార్ను ఎవరన్నా ఇరుకున పెట్టాలని చూస్తే వాళ్ళను మెతుకు మింగకుండా చేయాలి. అందరూ ప్రిపేర్ కాండ్రి, సబ్జెక్ట్ పెంచుకోండి. మైకులో మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు దిమ్మ తిరిగే సమాధానాలు ఇవ్వండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నట్టున్నారు. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. 24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటలు ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలను గ్యారంటీ అమలు చేయలేదని అడగట్లేదు అధ్యక్ష. ఒక్కటి కాదు రెండు కాదు 24 గంటలు జనంలో తిరుగుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. పబ్లిక్ కూడా 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేరని అడుగుతలేరట. తులం బంగారం గురించి అడుగుతలేరట. రైతు రుణమాఫీ మొత్తం ఎందుకు చేయలేదని అడుగుతలేరట. ఆడపిల్లలకు స్కూటీలు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతలేరట. పెన్షన్లు 4000 ఎందుకు చేయలేదని అడుగుతలేరట. ఆడోళ్లకు నెలకు 2500 ఎందుకు ఇస్తలేరు అని అడుగుతలేరట. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు కానీ వాళ్ళు చేస్తే చేస్తారు, చేయకుండా చేయరు. అది వాళ్ళ ఇష్టం అన్నట్టే నోరు మూసుకొని ఉంటున్నారట పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తామన్నా మాకెందుకు వద్దు అని వాపస్ ఇచ్చినట్టే చెప్పినట్టు ఎమ్మెల్యే బాలు నాయక్ సార్ చెప్తున్నాడు. సరే తెలంగాణ జనానికి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ సర్కారు ఇయ్యది, ఎంత అడిగినా వేస్ట్ అనుకొని వాటి గురించి అడుగుతలేరు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 24 గంటలు జనాలలో తిరుగుతున్నారు అనుడే ఇచ్చంతరంగా ఉన్నది. అంటే నిద్రపోవుడు, బయట తిరిగేతానికి రెడీ అవుడు, పేపర్లు చదువుడు, టీవీలు చూసుడు, తినుడు, తాగుడు అనేటి ఏమి లేకుండా ఒక్క నిమిషం కూడా ఏరే వాటికి వాడుకోకుండా 24 గంటలు పబ్లిక్లనే తిరుగుతున్నారా? అవునవును, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 24 గంటలు జనంలో తిరుగుతున్నారు అనేది ఎంత నిజమో 6 గ్యారెంటీల గురించి పబ్లిక్ అడుగుతలేరు అనేది కూడా అంతే నిజం కదా. మరి లేకుంటేంది 24 గంటలు పబ్లిక్లో తిరుగుడేంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీయకుండా 6 గ్యారెంటీల గురించి అడగకపోవుడేంది? చిత్రంగా ఉన్నది కదా ముచ్చట. ఏందో ఏమో పోన్రి.